1TV న్యూస్. బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవ కార్యక్రమం గ్రామ మాడవీధుల్లో వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా ఉదయం నుంచే తరలివచ్చారు. నూతన రథానికి సహకరించిన దాతలకు ముందుగా రథంపై సన్మాన కార్యక్రమం చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ మధ్య గ్రామంలో రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల దర్శన అనంతరం స్వామివారిని రథంపై నుంచి దించి గ్రామోత్సవం నిర్వహించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే నిజమైన తృప్తి ఉందని కడప డీసీసీబీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి మరోసారి నిరూపించారు. అట్లూరు మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 మంది బాధితులను ఆయన సొంత వాహనంలో హాస్పిటల్కి తరలించి సకాలంలో వైద్యం అందేలాగా చూసి ప్రాణదాతగా నిలిచారు. అట్లూరు మండలం లింగాలకుంట క్రాస్ వద్ద గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా టైర్ పేలడంతో రోడ్డుపై బోల్టా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రక్త గాయాలతో రోడ్డుపై బాధితులు ఆర్తనాదాలు చేస్తున్న సమయంలో అటుగా వెళుతున్న మంచూరు సూర్యనారాయణ రెడ్డి వాహనాన్ని నిలిపివేసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ శాఖదేనని, ఎమ్మిగనూరుకు సంబంధించిన సర్వే నంబర్ 37 ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి అన్యాక్రాంతాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ఎమ్మిగనూరు తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సర్వే నంబర్ 37 భూమిలో తాను ఆర్ఐ కలిసి ఫీల్డ్కు వెళ్లి పరిశీలించగా ఆ స్థలంలో ప్లాట్లు వేసిన ఆనవాళ్లు ఏమీ లేవని తెలిపారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని బోర్డు కూడా పెట్టడం జరిగిందని, ఎవరో కొందరు దాన్ని తీసివేయడం జరిగిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి బౌండరీలను ఏర్పాటు చేసి బోర్డును మరలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రకరకాలుగా వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని, నిజాలు తెలుసుకుని అధికారుల వివరణ కోరాలని సూచించారు. దీనిపై సిఐకు లేఖ పంపించామని, ఆ స్థలంలో దున్నినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ స్థలానికి సంబంధించిన మా దగ్గర ఎవరి నుంచి కూడా ఆధారాలు వచ్చినట్లు లేవని, ప్రభుత్వ భూమి ఎవరైనా కూడా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఆర్ఐ హఫీజ్, విఆర్ఓ మోహన్ పాల్గొన్నారు. అంటే 3వ తేదీ రోజు నేను ఆర్ఐ ఇద్దరం కలిసి ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళాము. అక్కడ ఏమి ఫ్లాట్లు వేసిన ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు. అక్కడ అవంతా చూసుకొని వచ్చినాము. గతంలో మేము ప్రభుత్వ బోర్డు అని పెట్టిన ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ఎవరు కూడా ఆక్రమించుకోకూడదు, దాన్ని ఏమి సాగు కూడా చేయకూడదు, అట్లా చేస్తే కింద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు కూడా పెట్టినాము. గతంలో పెట్టినామా తీసేసినారు. దాన్ని కూడా మళ్ళీ ఈరోజు నేను మంగళవారం రోజు పోయి వచ్చిన తర్వాత సర్వేయర్ గారికి చెప్పి మొత్తం ఫిక్స్ చేయమని చెప్పిన బౌండరీని ఫిక్స్ చేసేసి దాని పైన మళ్ళా ఆ బోర్డుని అయితే పునరుద్ధరిస్తాం. దానికి సంబంధించి ఎవరైతే వార్తలు రాసుకుంటూ వస్తున్నారో 8 కోట్ల విలువైనది హామ్ పట్టనో లేకపోతే రకరకాలుగా చెప్తున్నారు కదా, అట్లా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. అది ఏదన్నా ఉన్నప్పుడు అంటే ఇంకా మేము ప్రెస్ నోట్ ఇస్తాము, తర్వాత దానికి మీరు జవాబు చెప్పుకోండి అన్నట్లుగా బాధ్యత రహితంగా ఉండకూడదు. నిజంగా జరిగిందా లేదా అనేది ఒకసారి మా వివరణ కోరి ఉంటే మేము చెప్పిండే వాళ్ళం వాళ్ళకి. అట్లా వేయడం వల్ల ఇప్పుడు అసలు వ్యవస్థనే పనిచేయట్లేదు అన్న విధంగా రాసుకుంటా పోయినారు. అది కరెక్ట్ కాదు. దీనిపైన నేను సిఏ గారికి కూడా లెటర్ పెడుతున్నా. ఎవరన్నా కూడా దానిపైన
అంటే దున్నట్లు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. సో అది ఎవరైనా చేసి ఉంటే కూడా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేసి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డ్రైవర్స్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి భద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ దేశాధ్యక్షుడిని కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ఖండిస్తూ ఈ ధర్నాలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల మేలు కోసం జరిగేది కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ అమెరికా అనేక దేశాలపై దాడులు నిర్వహిస్తూ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గకరమని విమర్శించారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కబ్జా చేయాలనేటటువంటి దురుద్దేశంతో చిన్న దేశాలపై భయంకరమైన నిపుణులతో దాడులు చేస్తున్నారు, ఫిరంగులతో దాడులు చేస్తున్నారు, బాంబులతో హాస్పిటల్ని, విద్యా సంస్థలని ధ్వంసం చేస్తున్నారు. మొన్న లెబనాన్, ఈరోజు ఇరాన్ అధ్యక్షులని, ఆ దేశ ప్రధానిని కాల్చి చంపారు. అదేవిధంగా లెబనాను అధ్యక్షుల్ని, కార్యాన్ని నిర్బంధించారు. ఒక దేశానికి సంబంధించినటువంటి పౌర హక్కు కలిగి ఉంటాయి దేశాలు. అటువంటి దేశాల్లోకి చొరబడి చొచ్చుకు వెళ్ళి యుద్ధాలు చేసి ఆ దేశ ప్రధానుల్ని, ఆ దేశ అధ్యక్షులని చంపే అర్హత నీకు ఎవరికి ఇచ్చారని ట్రంప్ను ప్రశ్నిస్తున్నాం. ట్రంప్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎత్తున రోడ్లకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఒడిషా సర్కారు ఈ యుద్ధాలను నివారించేటందుకు ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయిల్ సంపద కోసం అమెరికా చేస్తున్న ఈ సామ్రాజ్యవాద యుద్ధాలను, దాడులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అమెరికా ప్రపంచ పోలీసు పెత్తనం చేయడాన్ని యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించాలి, కట్టడి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చిన వెంటనే ఈరోజు దాడులు ప్రారంభమయ్యాయి అని అంటే దాని అర్థం ఏంటనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని హత్య చేస్తే కనీసం ఖండించకపోవడం. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక అన్ని కష్టాలేనని రైతు ప్రహ్లాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 ఎకరాల్లో టమాటా, వంకాయ, క్యాబేజీ సాగు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ₹1, వంకాయ ఒక సంచి ₹50, 50 కేజీల క్యాబేజీ ₹150 ధర పలికితే కూరగాయలు పండించిన రైతు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టితే ఇప్పటి వరకు ఎలాంటి పెట్టుబడి రాలేదన్నారు. ఇవే కాక ఏ రైతు కూడా పండించిన ఇతర పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైందన్నారు. ప్రతి ఒక్కరూ రైతే రాజు అంటున్నారు, కానీ ప్రస్తుతం రైతు రాజులాగా ఎక్కడ బతుకుతున్నారని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను కాపాడాలని కోరారు. ₹50 ఒక సంచి, 50 కిలోల బ్యాగ్ ఆదోని మార్కెట్లో కోస్ ₹150 అడుగుతున్నారు. కోస్ కొట్టే 2 లక్షలు పెట్టిన, టమాటోకి 1 లక్ష, వంకాయకి 60, దాదాపు 3 ఎకరాలకి 4 లక్షలు వచ్చింది. దాని నుంచి రూపాయి తీసుకోలేదు, ₹1. ఈ ప్రభుత్వం పంటలపైన బీమా కానీ అలాంటి సౌకర్యాన్ని కలిగిస్తుందా? అది కనబడడం లేదు. పోనీ రైతు రాజు అంటున్నారు,
ఆ రాజు ఎక్కడున్నారు ఇప్పుడు? రాజు రైతు రాజు అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రైతుకి ఇప్పించి రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు అంటే రాజు అంటారు. రాజు ఇప్పుడు కనబడడం లేదు ఈ ప్రభుత్వంలో. రైతు అనే వ్యక్తి కనబడడం లేదు. రైతులు 80% బండోడైనా బతకాల, మందు తాగినా చావాలా. అటు అప్పులు బాధ తట్టుకోలేక బండగా బతకాలా, లేకుంటే మందు తాగి చావాలా. ఆ పరిస్థితుల్లో రైతులు నిన్నొక్కటే కాదు, ప్రతి ఒక్క రైతు సమస్య మాట్లాడుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం నుండి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 10 మంది బాలికలు అస్వస్థకు గురికాగా ఏటూరు నాగారం సామాజిక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ టీఎంఆర్సీ గర్ల్స్ క్యాంపస్ నుంచి కాలేజ్ నుంచి నిన్న 6 మెంబర్స్ రావడం జరిగింది. ఈరోజు అరౌండ్ 4 మెంబర్స్ రావడం జరిగింది. పేషెంట్స్ ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు పేషెంట్స్. వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి లైక్ వాంతులు, విరోచనాలు కానీ జ్వరంతో వచ్చారు. ప్రజెంట్ అందరైతే బాగానే ఉన్నారు. మేబీ ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం గురువారం పి మోక్షమ్మ అధ్యక్షతన బద్వేలుపట్నంలోని సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్యామల మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం సేవించి గంజాయికి అలవాటు పడి మహిళలపై దాడులు చేయడం అలవాటుగా మారిందని, ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని కోరారు. అలాగే మన ఉమెన్స్ వింగ్ చైర్మన్గా శ్రీమతి ఎన్ లక్ష్మీ నరసింహ, సీనియర్ కామ్రేడ్ అందరికన్నా కూడా ఎన్జిఓస్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు పనిచేసింది. కమిటీలో లేకపోయినప్పటికీ కూడా సంఘం కోసం చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ మా కూర్చోండి. కో చైర్మన్గా శ్రీమతి పి నాగమ్మ, నరసింహ, అలాగే కో చైర్మన్గా నాగలక్ష్మ, నాగలక్ష్మ, కో చైర్మన్గా టి నిర్మలమ్మ, సీనియర్ కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి మంచి సంఘానికి బాగా హెల్ప్ చేస్తున్నాము. అలాగే కో చైర్మన్గా జి లక్ష్మీదేవిని వాళ్ళపై రాలేదు రోజు. కన్వీనర్గా శ్రీమతి టీవీఎస్ శ్రీ వైష్ణవి. మన ప్రతి కుటుంబానికి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ రెవెన్యూ అవసరం. అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మా ఆర్గనైజర్లో మా అందరికీ వాళ్ళ నాన్న వాళ్ళంతా ఫ్రెండ్ అమ్మ, మంచి యాక్టివ్ పర్సన్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగనే మా హెల్త్ చంద్రశేఖర్ బిజినెస్ రాపాడు. సుబ్బలక్ష్మి అమ్మసార్లు మనం మంచి యాక్టివ్ తీసుకోండి అని చెప్పి మాకు ఉదయమే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు 2 అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను పట్టుకుని వారి దగ్గర నుంచి 6 మోటార్ సైకిళ్లని రికవరీ చేసి జైలుకు పంపించారు. 2 వ్యక్తులు హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ నందు హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండగా సమాచారం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎస్ఐ మోహన్ బాబు సిబ్బంది వీరితో కలిసి కొత్త బస్టాండ్కు చేరుకుని వారిని పట్టుకుని విచారించగా వారు మోటార్ సైకిల్ దొంగతనం చేయడానికి వచ్చామని ఒప్పుకొని గతంలో వారు చేసిన 6 నేరాలను కూడా ఒప్పుకున్నారు. ఈరోజు పట్టుకున్న మోటార్ సైకిల్ హుజూర్ నగర్ ప్రాంతానికి సంబంధించింది. దాంతోపాటు కోదాడ టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాంతోపాటు గుంటూరు జిల్లాలో ఒక 4 మోటార్ సైకిల్ని వాళ్ళు దొంగతనం చేసి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది, ఇక్కడ అమ్మమ్మ ఊరు దగ్గర వాటిని దాచిపెట్టి వీటిని మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా తేవడం జరిగింది. ఆ విచారణలో మొత్తం అందరూ రావడంతో 6 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. 6 మోటార్ సైకిల్ సంబంధించిన వివరాలు తెలుసుకునగా 6 మోటార్ సైకిల్ సంబంధించి అంతటా కూడా పోలీస్ కేసులు నమోదై ఉన్నాయి పోయినప్పుడు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ మేము పట్టుబడి చేసినాము. వీళ్ళ యొక్క మెయిన్గా వీళ్ళ యొక్క ఏ విధంగా వీళ్ళు చేస్తారంటే, వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసిన తర్వాత అవతల వ్యక్తి యొక్క వీక్నెస్ని బట్టి, అంటే ఫస్ట్ అతనికి 40,000 చెప్తారు, 30,000 అంటారు, లాస్ట్కి ఎంత ఇస్తే కూడా వాళ్ళకి అమ్మేసుకొని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. బండికి దానికి ఎలాంటి ఫోన్ నెంబర్ ఉండదు బండికి.
మా సహజంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ బండి నెంబర్ ఛాయిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ చెక్ చేసుకుంటే అది ఎవరి పేరు మీదో తెలుస్తుంది. కానీ వాళ్ళు కూడా తక్కువకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చెక్ చేసుకోకుండా కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మనకు గుంటూరు బార్డర్ అటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మనకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ దొంగతనం చేసే పనులు ఇక్కడ అమ్మడము, ఇక్కడ దొంగతనం చేసే పనులు అక్కడ అమ్మడము, ఇది ఇంటర్ రాష్ట్ర స్టేట్ కావడం వల్ల కొద్దిగా నిఘా తక్కువ ఉన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాటిని మనం క్షుణ్ణంగా విచారణ చేసి వాటిపైనటువంటి కేసును కూడా మనం ఈరోజు తీసుకొని వీళ్ళందరినీ కూడా పక్కాగా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మహిళ మ్యాకల మంజుల సర్పంచ్గా గెలిచింది. భార్య సర్పంచ్గా ఉంటే భర్తలు పెత్తనం చెలాయించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అర్హులుగా ఉన్నవారిని గుర్తించి పంచాయతీ సెక్రటరీకి పేర్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పేర్లు నచ్చని సర్పంచ్ భర్త మ్యాకల శ్రీనివాసులు కమిటీ సభ్యులపైన మాతో గొడవకు దిగాడన్నారు. ఇండ్లని ఎలా డిసైడ్ చేస్తారు, ఎవర్రా ఏళ్ళని జరుపుకుంటారా మీరు చెప్పింది. సర్పంచ్ లేకుండా అవుతుందారా పని? మీకు ఎవరు చెప్పినా ఇండ్లు సర్పంచ్ లేకుండా ఇండ్లు ఎట్లయితే అని మమ్మల్ని అసభ్య పదాలతో తిట్టి మాది లంజోడక ఏమైనా వీక్కుంటే పీక్కోపో, కేసు పెట్టుకోపో, నా పైన 15 కేసులు ఉన్నాయి, ఏమన్నా వీక్కుంటే పీక్కోపో అని ఒక మాదిగోని అని మాదిగోని దూషించి, అలాగే మళ్ళా తుర్కోడు ఏమైనా వీక్కుంటా పీక్కోపోరా, నువ్వు ఓడిన సర్పంచ్వి, నీవేమైనా వీక్కుంటారా, నీకు అవసరం లేదు, ఇళ్ళకి రాకూడదు అని ఒక ముస్లిం వ్యక్తిని అపదార్థాలతో తిట్టడం జరిగింది. ఇంకా నానా బూతులు, అనరాని మాటలు, మనం మాట్లాడడానికి రాకున్న విషయాలను చాలా బూతులను తిట్టడం జరిగింది. ఆ బూతులను మాకు మాటలు రావడం లేదు. ఇతని పైన యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మమ్మల్ని తిట్టినందుకు ఇతన్ని ఖండించి ఈయనకి అంతే. నా పేరు ఆరిఫ్. మొన్న సోమవారం రోజు జరిగిన ఘటన చాలా బాధాకరమైంది. మా మనసుకు చాలా బాధపడుతున్నా. ఇందిరమ్మ కమిటీ 5 మంది ఇందిరమ్మ కమిటీ తీర్మానం చేసిన 5 పేర్లు రాయించి తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇస్తే, అంతలోనే సీను సర్పంచ్ భర్త సీను గ్రామ పంచాయతీలకు వచ్చి ఈ పేరు ఎవరు రాసిరు, ఆ పేరు ఎవరు రాసిరు అని చెప్తే మేము దానికి చెప్పినాం, సమాధానం చెప్పినాం. మేము 5 మంది కమిటీ మెంబర్లు ఉన్నాం, మేము తీర్మానం చేసి ఇచ్చినాం. ఇంట్లో ఎవరి జోక్యం పనికిరాదు, ఎవరు జోక్యం చేసుకోకూడదు అని కూడా చెప్పినా కానీ వినకుండా, లంజాడుకులారా మాకు తెలియకుండా ఎట్లా రాస్తారా, సర్పంచ్ తెలియకుండా ఎట్లా రాస్తారా అని చెప్పి గలీజ్ మాటలు, నానా బూతులు తిట్టడం జరిగింది. దాన్ని మేము మా మనసుకు గాయపరిచిన మాటలు మాట్లాడిండు గలీజ్గా. దీనికి అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి మీద. ఇలాంటివి పునరుద్ధరి కాకుండా చూడాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇలాంటి పదజాలాలు చాలా లేడీస్ పక్కన ఉన్నా కానీ లేడీస్ కూడా చూడకుండా కూడా చాలా గలీజ్గా మాట్లాడిండు. ఈ యొక్క గ్రామ ప్రథమ పౌరుడు మాటలు ఎట్లా ఉండాలంటే ఒక మంచి పరంగా ఉండాలి, కానీ ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడి మనసులను కిచ్చపరిచేలాగా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడం జరిగిందని, లేకుంటే మరిన్ని దొంగతనాలకు పాల్పడేవారని చెబుతూ వంగూరు మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లిలో గత నెల 26వ తారీఖున ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందగా వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నంలో
ఆధారాలు సేకరించినట్లు తెలియజేశారు. ఎరుపు కలరు ఎస్క్రాస్ మారుతి కారును గుర్తించామని, ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు అదే కారును శ్రీశైలం క్రాస్ రోడ్డు వద్ద గుర్తించామని, అందులో ఉన్న 6 అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా కేసును ఒప్పుకున్నామని, విచారణలో మరో 6 కేసులను వెల్లడించామని డీఎస్పీ తెలిపారు. వంగూరు, అచ్చంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పాల్పడిన దొంగతనాల్లో 6 నిందితుల నుంచి 6 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 కారును, పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర, చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 6 మంది పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నగేష్, ఈయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య, ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, మరియు కుక్, వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. యనముల జంగయ్య, ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కుంచెపు సైదులు, కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి, ఈయన వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము వెల్దండ మండలం చేస్తున్నాడు. ఈయన కూలి పని చేసుకుంటూ బతారు. వీరంతా కలిసి వాళ్ళని విచారించగా ఈ దొంగతనం అనేది, వంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పినారు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదులు ఇంటిలో దొంగతనం చేశారు. దాని మీద అక్కడ కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అది కూడా గ్రేవ్ కేసు. దానిలో 5,80,000 మరియు 6 తులాల బంగారము దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కూడా వీళ్ళు మేము చేసినామని, దొంగతనం చేసినామని ఒప్పుకున్నారు. లోని చంద్రకళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆ మెడలో నుంచి మంగళసూత్రాన్ని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పోయినారు. దాని విలువ 80,000 ఉంటుంది. ఈ వాళ్ళు కూడా అక్కడ స్నాచింగ్ కేసు అనేది రిజిస్టర్ చేసిండ్రు నగర్ కర్నూలులో. అక్కడ A1 అండ్ A2. దీంట్లో ఏమనంటే ఇక్కడ కొల్లిపల్లి నాగేష్ అండ్ పుట్ట వెంకటయ్య, వీరిద్దరు దాంట్లో దొంగతనం చేసిండ్రు. అతనితో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను అతన్ని కూడా మేము త్వరలో పట్టుకుంటాము. అది ప్రాపర్టీ కూడా రికవరీ తర్వాత చేస్తాం. అది ఇంకొకటి. మరియు 21వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి 9 గంటల ప్రాంతంలో కల్లకుర్తి పట్టణంలోని పినిమేరి తిరుపతమ్మ 65 సంవత్సరాలు వృద్ధురాళ్ళు, ఆమె ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి 3 తులాల బంగారాన్ని, మంగళసూత్రాన్ని స్నాచింగ్ చేయటం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా మన పోలీస్ స్టేషన్ కల్లకుర్తిలో గ్రేవ్ అఫెన్స్గా ట్రీట్ చేసి రాబరీ కింద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు దీన్ని ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నారు. వీరు ఆ ఇంటికి పోతే అరెస్ట్ చేయటం అనేది జరిగింది. నేను చెప్పిన పేర్ల వాళ్ళలో 6 చేయటం అనేది జరిగింది. ప్రతి ఒక్క కేసులో కొలుపల్లి నగేష్ కొండారెడ్డిపల్లి చెందినవాడు ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు, అతనే మెయిన్ అఫెండర్. మిగతా వానికి సహాయం చేయటం జరిగింది. అది ఈ దీంట్లో మొత్తము 6 లక్షల రికవరీ చేయింది. మా వంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో 2,60,000 మరియు అచ్చంపేట PS పరిధిలోని 3,40,000 క్యాష్ను రికవరీ జరిగింది. అలాగే ఈ అఫెన్స్లో ఉపయోగించిన మారుతి కారుని కూడా సీజ్ చేయడం జరిగింది. 6 మొబైల్ ఫోన్లు, ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.